కీర్తనలు 91:14. అతడు నా నామం నిరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను అన్నాడు. దేవుని నామం నిరిగిన ప్రతి వాణిని దేవుడు ఘనపరుస్తాడు. ఊరక నామం మెరిగితేనే ఘనపరచడం కాదు. దేవుని నామం నెరిగి నువ్వు వైన్ షాప్లో తిరగడము, తాగడము, తందనాలాడము, తాగుబోతు విందుల్లో పాల్గొనడము, నువ్వు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడము, అల్లరితో కూడిన ఆటపాటలు, భరతులు, డ్యాన్సులు, ఈ లోక సంబంధమైన వైభోగాల్లో మునిగి తేలుతూ ఉంటే దేవుడు ఘనపరచడు. దేవుని నామం నెరిగిన వాడు నీతి మార్గంలో నడుచుకోవాలి. సర్వోన్నతమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేసినటువంటి నీవు లోక వైభోగాలకు నువ్వు వ్యతిరేకంగా దేవునికి అనుకూలంగా జీవించాలి. పవిత్రమైన సంకల్పము, పవిత్రమైన జీవితంతో నువ్వు దేవుని మహిమపరచాలి. అప్పుడు అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను అంటాడు. అంతేకాని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అన్య జనులలో దేవుని అవమానపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తూ జీవించే నిన్ను ఎలా కనపరుస్తాడు? అన్యాయాన్ని న్యాయంగా, నీతిని అనీతిగా ప్రకటించే నిన్ను ఎలా దేవుడు సహిస్తాడు? తొక్కితే పాతాళానికి పంపిస్తాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామం నెరిగిన నీవు అతని నామం బట్టి నీతి మార్గంలో నీవు నడుచుకోవాలి. అప్పుడు దేవుడు మన నామాన్ని ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.